ఈ రాష్ట్రానికి ఒక ట్రస్టీగా ఉండమన్నారు. చేతనైతే మంచి చేయమన్నారు. చేత కాకపోతే పరిపాలనని దింపేసరికి మీరు సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ 5 సంవత్సరాల్లో మీరు ఒక్కసారి చూస్తే 1-2 కాదు. ఆ రోజు హైదరాబాద్ నగరాన్ని నేను అభివృద్ధి చేశాను. తర్వాత వచ్చిన పాలకులు ఇలాంటి కక్ష కట్టి హైదరాబాద్ని విధ్వంసం చేసుంటే ఈరోజు హైదరాబాద్ లో ఈ సంపద ఉండేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు అమరావతి, ఇక్కడ విశాఖపట్నంలో అడుగుతున్నాం మిమ్మల్ని అందరినీ. ఈరోజు మన రాజధాని ఏదని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు మీరందరూ ఒకే మాట చెప్పారు. అమరావతి నేను ప్రపోజ్ చేసినప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటుంది, విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఐటీ హబ్ గా ఉంటుందని మీరే సహకరించారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు చెప్పండి, 3 ముక్కలు ఆటాడాడు ఈ ముఖ్యమంత్రి. అమరావతిని సర్వనాశనం చేశాడు ముఖ్యమంత్రి. ఈరోజు ఇక్కడికి వచ్చి నేను వారం 10 రోజులు విశాఖపట్నంలో బస్సులో ఉండి ఉదువు తుఫాను వల్ల నష్టపోతే మళ్లీ పూర్తిగా కోలుకున్న తర్వాత ఇక్కడి నుంచి వెళ్లారు. ఈయన రాక మునిపే రిషికొండ మొత్తం నాశనం చేసి రిషికొండ బోడిగొండగా తయారు చేసి ఒక ముఖ్యమంత్రి విలాసం కోసం 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే హక్కు ఎవడిచ్చాడని మిమ్మల్ని అడుగుతున్నా. బాధ అనిపించదా అని అడుగుతున్నా. ఓసారి ఆవేదన గుండెలు పిండేసినట్టుంటుంది ఇవన్నీ తలుచుకుంటే. ఏంటి అరాచకం? ఎక్కడికి తీసుకుపోతున్నారు ఇవన్నీ? అమరావతి పూర్తిగా నిర్వీర్యమైపోయింది, విధ్వంసం అయిపోయింది. ఇంకో పక్క పోలవరం రాష్ట్రానికే వరం. ఏం తమ్ముళ్ళు, ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఉండుంటే 2020కి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసి ఈరోజు కరువు అనే మాట లేకుండా చేసేవాళ్ళం. అది పోయింది. ఇంకో పక్క విద్య, వైద్యం, ఆరోగ్యం అన్ని కూడా మీరు చూస్తే వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టాయి. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒక లిస్ట్ అంతా కూడా చెప్పారు. మేము మేనిఫెస్టోలో ఏమేం చేయబోతామో స్పష్టంగా ఆలోచించి తొందరలోనే ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేస్తామని వారు చెప్పారు. రోడ్ల వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టింది. నేను ఒక్క సెక్టర్ చెప్పడం లేదు, రాష్ట్రంలో ప్రతి ఒక్క సెక్టర్ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎక్కడికక్కడ విధ్వంసం పాలయ్యే పరిస్థితి వచ్చింది. కడాన మీరు ఒకసారి చూస్తే ఇసుక, లిక్కర్ గాని అన్ని విషయాల్లో కూడా స్వార్థం కోసం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అబద్దాల పునాది మీద నిర్మాణం చేసిన పార్టీ ఆ పార్టీ. నేను అడుగుతున్నా, ఎన్నికల ముందు ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పారా లేదా? మీరు సాధించారా అని అడుగుతున్నా. ఇంకో పక్క రైల్వే జోన్ సాధిస్తామని చెప్పారా లేదా? మీరు ఇచ్చారా అని అడుగుతున్నా. మద్యపాన నిషేధం పెట్టిన తర్వాతనే నేను ఓటడుగుతానని మద్యపానం పైన వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు చేసే పరిస్థితికి వచ్చారు. సిపిఎస్ వారంలో రద్దు చేస్తా అన్నారు, చేశారని అడుగుతున్నా. 1-2 కాదు, బాబాయ్ హత్య జరిగితే ఆ హత్య వేరే వాళ్ళపై వేసి హైకోర్టు స్టే తెచ్చుకొని సిబిఐ కావాలని అడిగిన మీరు ఈరోజు సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నారని అడుగుతున్నా. ఇవే కాకుండా బాధుడే బాధుడు, అన్ని పెరిగిపోయినాయి.
ఆ రోజు అన్ని విషయాల్లో ఏం చెప్పారో ఈ రోజు ఏం చేశారో మనమే చూస్తున్నాం. నేను ఒకే ఒక విషయం చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఇబ్బందుల పాలైపోయారు, ప్రతి ఒక్కరూ నష్టపోయారు. బాధ ఆవేదనతో ఎవరైనా బయట వస్తే వాళ్లపైన తప్పుడు కేసులు, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్లపైన వేధింపులు. ఇక్కడ వేదిక మీద ఉన్నారు, చాలా మంది ఉన్నారు, కేసులు లేని వాళ్ళు ఎవ్వరూ లేరు. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ పైన కేసులు లేవు గాని రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి ఆయన పైన కూడా కేసులు పెట్టే పరిస్థితికి వచ్చేశారు. కనీసం నా జీవితంలో నా పైన ఎప్పుడు కేసులు లేవు, కానీ ఈరోజు కేసుల గురించి నేను మాట్లాడను. అవన్నీ కోర్టులో ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడకూడదు, కాబట్టి నేను కేసులు కూడా మాట్లాడడం లేదు. ఇలాంటి పరిస్థితి చూస్తా ఉంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా అని నాకు అనుమానం వస్తుంది. ఎవరు ఇంట్లో స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితి లేదు, స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు. అన్యాయం జరిగితే ఇది అన్యాయం అని ప్రశ్నించే పరిస్థితి లేదు. మీ ఆస్తులు కబ్జా చేస్తే గొంతు మీద కత్తి పెట్టి రాయించుకుంటే ఇది తప్పని అడిగితే రక్షించే నాదుడే లేడు. ఇప్పుడు కూడా నేను చూస్తున్న పోలీసులు వాళ్ళు కావాలని చేయడం లేదు. వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి చేయకపోతే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తాం, విఆర్ఎస్ లో పెడతాం, ఏసీబీలో పంపిస్తామంటే భయపడిపోయి తప్పుడు కేసులు పెట్టి ఈరోజు అందరినీ వేధించే పరిస్థితికి వచ్చారు. ఈ మధ్య కాలంలో కొంతమంది నన్ను కలిశారు, కలిసి బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. మా దగ్గర తప్పుడు పనులు చేపించారు, ఈ తప్పుడు పనుల వల్ల మాకు చాలా బాధ ఉందని మానసికంగా కుంగిపోయే పరిస్థితికి వచ్చారు. కొంతమంది కావాలని రేపు ఒక రోజుందని ఆలోచించకుండా, మళ్లీ ఎన్నికలు వస్తాయని ఆలోచించకుండా తప్పుడు పనులు చేయమంటే చేశారు. నేను ఒకటే చెప్తున్నా, అలాంటి వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. ఎక్కడున్నా సరే చట్టపరంగా వాడిని శిక్షించే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన తీసుకుంటామని చెప్పి కూడా